ఈరోజు మనం రొటీన్గా మేకప్ ఎలా చేసుకొని ఎలాగా కొంచెం బయటకు వెళ్తాంటాం కదా. సో ఈ సన్ అనేది బాగా టెంపరేచర్స్కి మన స్కిన్ అనేది సన్ వల్ల కొంచెం ఇది అయిపోతుంది. అంటే లైక్ స్కిన్ టోన్ అనేది అన్ఈవెన్గా అయిపోతుంది అనమాట. సో నార్మల్గా అంటే జస్ట్ బయటకు వెళ్ళడానికి ఎలా మేకప్ చేసుకోవాలో చెప్తాను. అంటే ఇదేం పార్లర్ స్టైల్ కాదు, జస్ట్ ఇంట్లో మనము ఉన్న వాటితోనే, అంటే ఏవైతే మనం అప్పుడప్పుడు తీసుకొని పర్చేస్ చేసుకొని పెట్టుకుంటామో వాటితో ఇప్పుడు మనం మేకప్ ఎలా చేసుకొని వెళ్ళాలో, అలాగనే దీనివల్ల మన స్కిన్ కూడా ఎలాగా ప్రొటెక్ట్ చేయబడుతుందో కూడా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే బయటకు వెళ్ళేటప్పుడు నేచర్స్ వాళ్ళది ఇది పపాయ ఫేస్ వాష్ ఉందని ఇది యూస్ చేస్తాను ఫేస్కి. దెన్ ఆఫ్టర్ దట్ బాగా డ్రై అయిపోయినాక ఈ సన్ బ్యాన్ అనేసి ఓన్లీ ఇది కూడా డాక్టర్స్ అనమంటే ఈ మెడికల్ షాప్స్లో మాత్రమే దొరుకుతాయి ఇవి. ఇది సన్ బ్యాను, సన్ బ్లాక్ ఇలా టూ టైప్స్ ఉంటాయి. మనకి ఏదైనా కానీ ఓకే. ఎస్పీఎఫ్ ఆల్మోస్ట్ మీకు దీంట్లో 25% వరకు ఉంటుంది. సో ఇది 30% ఉంది. ఎస్పీఎఫ్ 30% చూస్తున్నారు కదా. సో ఇది 30% ఉంది, 30+ ఉంది. సన్ బ్యాన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇది ఎలా అప్లై చేయాలో కూడా చెప్తానమాట. హ్యాండ్ మీద వేసుకొని చూపిస్తాను. జస్ట్ ఇలా తీసుకున్నారంటే నార్మల్గా అయితే ఇది వేసేసుకొని కూడా వెళ్ళిపోతారు. మీరు చెక్ చేయొచ్చు కూడా దీని యొక్క రిజల్ట్ని. ఒక హ్యాండ్ మీద వేసుకొని ఇది హ్యాండ్కి, ఫేస్కి అన్నిటికీ మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. బట్ అంత పెద్ద కాస్ట్ పెట్టేసి మనం హ్యాండ్ అంతా వేయలేము, జస్ట్ ఫేస్ వరకు. చూసారంటే దీనికి డిఫరెన్సియేషన్స్. సన్ బ్యాన్ అప్లై చేశాను, ఇక్కడ ఏం అప్లై చేయలేదు. ఓకేనా గైస్. నెక్స్ట్ ఇది స్విస్ బ్యూటీలో రియల్ మేకప్ బేస్ అనమాట. హైలైటింగ్ ప్రైమర్, ఇది జస్ట్ ప్రైమర్ గోల్డ్ ఫినిషింగ్లో తీసుకున్నాను నేను. జస్ట్ ఒక్క డ్రాప్ వేసాను. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బ్లెండ్ చేసుకుంటూ కొద్దిగా లైట్గా చూసారా, ఇలాగా వేసుకొని మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఈవెన్ చిన్న ఫంక్షన్స్కి కూడా ఇలాంటిది సరిపోతుంది. చూసారంటే బ్రైట్నెస్ కూడా బాగుందండి. చూడండి, గోల్డ్ ఫినిషింగ్, ఆ చెంకి లాగా కొంచెం బ్లింకింగ్ అలా మీకు తెలుస్తుంది అనుకుంటా. సో ఇలా వెళ్ళిపోవచ్చు. లేదు మాకు కొంచెం ఇంకా కూడా వద్దు, ఇలాగా మరీ హైలైట్ అయిపోతున్నాం మనము ఫేస్ అని అనుకుంటే, నార్మల్ టాల్కమ్ పౌడర్ ఉంది కదా, టాల్కమ్ పౌడర్ని మీరు లిటిల్ బిట్ ఒక స్పాంజ్ మీదను, అది పఫ్ ఉంటుంది కదా దాని మీద వేసుకొని జస్ట్ అప్లై చేసుకున్నారంటే మీకు ఆ ఫినిషింగ్ కొంచెం డల్ అవుతుంది. చూడండి, ఇది పాండ్స్ అనమాట, పాండ్స్ టాల్కమ్ పౌడర్. వైట్ పౌడర్ మాత్రమే అందులోను. అంటే కొన్ని గోకుల్ అనేసి ఉంటాయి కదా ఇంట్లోవి, అవి వద్దు. అవి కొంచెం గ్రే కలర్స్లో అలా ఉంటాయి, అవి వద్దు అనమాట. సో జస్ట్ పౌడర్ వేసుకుంటే మీకు కొంచెం డల్నెస్ తగ్గుతుంది. అందులోనూ ఇది సరిపోతుంది, ఇంకేం యూజ్ చేయక్కర్లేదు. ఇకపోతే నెక్స్ట్ నా యొక్క ఐస్కి అయితే కొంచెం ఇలాగా ఐ షేడ్స్ అలా పెట్టుకుంటాను లైట్గా, ఏది సెట్ అవుతే ఆ డ్రెస్కి తగినట్టు. యాజ్ యూజువల్ మీకు ఇంకా లిప్స్టిక్స్ చెప్పాలంటే ఆడవాళ్ళకి ఇష్టమైన థింగ్ ఏంటి అంటే లిప్స్టిక్సే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో నేను లాక్మీ యూజ్ చేస్తాను. ఇది మ్యాట్ ఫినిషింగ్ అనమాట, ఇది వైన్ ఫినిషింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఇది మొన్న ఈ మధ్యనే ఫేసెస్ కెనడాలో తెచ్చుకున్న, బాగుంది. అప్లికేషన్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఇది నార్మల్గా ఎక్కడికో ట్రెండ్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు వాడు చేంజ్ లేదని చెప్పి, ఇవేంటంటే రెగ్యులర్గా మనం షాపింగ్ చేసినప్పుడు ట్రెండ్స్లో అది చేంజ్ లేదు మేడం, ఈ నాప్కిన్ తీసుకోండి, ఈ లిప్స్టిక్ తీసుకోండి అని అంటుంటారు కదా. సో అలాగే నేను మన లేడీస్కి ఇష్టం కాబట్టి ఈ లిప్స్టిక్ అనేది ఊరికనే అలాగా ట్రై చేశాను అనమాట. ఇది రెవ్లాన్, ఇది బాగుంటుందండి. ఇది కూడా ఫినిషింగ్ కానీ నేను జస్ట్ మ్యాట్లో కావాలని చెప్పి డైలీకి చాలా బాగుంటుంది అప్లికేషను. చూడండి, ఇలా వేసుకోవచ్చు, అంటే లైక్ లిప్ కలర్ లాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ రెవ్లాన్లోని స్ట్రీట్ వేర్ అనేసి ఒకటి ఉంది. ఇది కొంచెం వైన్ ఫినిషింగ్లో అలా వస్తుంది, లైట్ వైన్ ఫినిషింగ్లో లిప్స్టిక్. ఇవి మీకు నాకు చెప్పాను కదా లాక్మీలో మ్యాట్ ఫినిషింగ్ అనమాట, డ్రై లాగా ఉంటుంది బట్ కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈ ఫేసెస్ కెనడా కానీ ఈ లాక్మీ మ్యాట్ కానీ ఇవేంటంటే జస్ట్ అంటే లిప్స్టిక్స్ అనమాట. జస్ట్ మనకి మ్యాట్ ఫినిషింగ్ ఉండదు, జెల్ ఫినిషింగ్ వస్తుంది.
ఇది కూడా లాక్మీలోనే లిప్స్టిక్. ఇదే మ్యాట్ కూడా కాదండి, జస్ట్ జెల్ లాగా ఉంటుంది. మంచి కలర్, ఇది కూడా వైన్ కలర్. ఆల్మోస్ట్ నేనైతే వైన్ కలర్స్నే ప్రిఫర్ చేస్తాను. సో ఇది యాజ్ యూజువల్ ఐలైనర్స్. నేను ఈ మధ్య ఇది కొన్నాను. ఏంటంటే ఇది మనం లైనర్ అంటే అటు ఇటు వెళ్ళడము, అది లిక్విడ్ పక్కకి వెళ్ళడం ఉంటుంది. ఇది స్కెచ్ టైప్ అనమాట. డైరెక్ట్గా ఒక లైన్ ఇలాగా గీసేసుకోవచ్చు, చాలా చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇలాగ లైన్ వచ్చేస్తుంది. సో ఇది ఐబ్రో పెన్సిల్కి షేపర్ అనమాట. ఐబ్రో షేపర్ జస్ట్ దాంట్లో పెట్టేసుకొని ఐబ్రో షేప్ ఇలా చేసుకోవచ్చు. ఇలాగా వస్తుంది. సో ఇది కూడా నేను అంటే ఐబ్రో దానికి ఇచ్చేసారా, లిక్విడ్ మనం స్విస్ బ్యూటీలోనే ఉంటుంది 2-in-1 లైనరు ప్లస్ కాజల్కి అన్నట్టు ఉంటుంది. ఇది బాగుంటుంది ఐబ్రో పెన్సిల్. ఇక నెయిల్ పాలిష్ అంటే చెప్పక్కర్లేదండి. మేము మొన్న వెళ్తే 100కి 3 తీసుకొని ఆడితో బేరం ఆడి బార్గెనింగ్ చేసి మరి 100కి 3 అని చెప్పి తీసుకొని వచ్చాము. ఇది మా పాపదిలేండి, ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. 100కి 3 ఇవి తీసుకొచ్చాము. ఎందుకు మనం యూజ్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ వైప్ చేసుకొని ఇంకొక షేడ్ ట్రై చేస్తాం కదా. సో నేనైతే ఎక్కువ పెట్టదలుచుకోను మామూలుగా ఈ నెయిల్ పాలిష్కి. అది చీప్ రెగ్యులర్గా మనం ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటూ మనం లైట్గా బాగా బ్రైట్గా కనిపించవచ్చు అనమాట. ఇది గాయ్స్ ఈరోజు యొక్క వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి.